ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మా ఎడల మీ కృప చూపించినందుకు, మీ సహాయం అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ రోజున మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారయ్యా. మరొక నూతనమైన ప్రశస్తమైన దినాన్ని మాకు బహుమానంగా అనుగ్రహించారు నాయన. అయ్యా, ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశగుని ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత మాకు, మా కుటుంబానికి దయచేసినందుకు మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించే కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఆయన మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో అనేక మంది అశాశ్వతమైన ప్రేమ కలిగి ఉంటున్నారు. ధనాన్ని బట్టి ప్రేమిస్తున్నారు అయ్యా, ఉన్న ఉద్యోగాన్ని బట్టి ప్రేమిస్తున్నారు, ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, అందాన్ని బట్టి అయ్యా, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన నశించిపోయే వాటిని చూసి ప్రేమిస్తున్నారు. కానీ నీ యొక్క ప్రేమ అలాంటి ప్రేమ కాదు అని అయ్యా, నీ ప్రేమ శాశ్వతమైనది అని అయ్యా ఈ ఉదయాన మాకు తెలియపరుస్తున్నారు. అటువంటి శాశ్వతమైన ప్రేమను అయ్యా మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా మీ ప్రేమను రుచి చూడడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలమున ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా అయ్యా, బిడ్డలు ఏ ఆశతో, ఏ ఆలోచనతో, ఎటువంటి సమస్యతో ఈ ఉదయాన మీ పాద సన్నిధికి వచ్చారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి, మీ సహాయము దయచేయండి. ఈరోజు వారు అనుకుంటున్న కార్యాలలో కృప చూపించండి. తలపెడుతున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి కార్యమును మరలా నూతన పరచండి తండ్రి. అయ్యా, బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి విధమైన పనిలో ప్రతి ఒక్కరు కూడా 100 ఫలించే కృప చూపించండి నాయనా. జ్ఞానము, బలము, శక్తి, వివేచన సమస్తాన్ని మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు అన్నిటిల్లో తండ్రి మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి. ఏ బిడ్డకు ఏ అపాయము గాని, ఏ ప్రమాదము గాని సంభవించకుండా, మార్గంలో ఎటువంటి సమస్య రాకుండా క్షేమముగా గమ్యస్థానాలకు మీరే చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. వారందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను నింపండి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి నాయన. ప్రభువా, ఏ బిడ్డ కూడా ఈరోజు ఎటువంటి కొరతను చూడకుండా, ఎవరు కూడా ఆకలి బాధలు కలిగి లేకుండా వారికి సమృద్ధిని దయచేయండి నాయన. ఆర్థికంగా స్థిరపరచండి. అనారోగ్య సమస్యలు ఏవి వారి దగ్గరకు రాకుండా కాపాడండి ప్రభువా. నాయనా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ని మీకు అప్పగిస్తున్నాం, చెకప్స్ని మీకు అప్పగిస్తున్నాం నాయన. ఆపరేషన్స్ని అయా, డెలివరీస్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. అన్ని విషయాల్లో బిడ్డలకు మీరే తోడై ఉండి నడిపించండి తండ్రి. ప్రభువా, గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారయ్యా. అయ్యా, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు వారందరికీ మీ కంచె దయచేయండి, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప చూపించండి. మా మాటలు మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండే కృప చూపించండి. అయ్యా, ఎవరు కూడా ఈ లోక ఆశలో పడిపోకుండా, ఎవరు కూడా అపవాది వేస్తున్న ఉచ్చుల్లో తండ్రి చిక్కుబడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా వాక్య జ్ఞానమును ఇచ్చి మీరే ఈ రోజంతా నడిపించమని అయ్యా, మేమందరము సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు లేకుండా, చెడు ఆలోచనలు చేయకుండా
ఈ రోజంతా కూడా ప్రశాంతంగా జీవించే కృప చూపించుమని, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకోమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభువా. అయా, నోరు తెరిచి ఒక్కరికైనా మాకు తెలిసిన మీ వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసుకున్నామని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.